నెక్స్ట్ వచ్చి వెలుగు పేపర్ తీసుకుంటే నాగోబా జాతర షురు మహాపూజతో ప్రారంభించిన మోస్రం వంశీయులు పవిత్ర గంగాజలంతో నాగోబా అభిషేకం. బేటింగ్లో పాల్గొన్న కొత్త కోడళ్ళు, వేల సంఖ్యలో తరలి వస్తున్న భక్తులు. ఏదైతే నాగోబా జాతర మన జిల్లాలో కూడా అతి పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. ఇక్కడ పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేసి వీళ్ళందరూ కూడా వచ్చినారు. అదే బేటింగ్లో పాల్గొన్న కొత్త కోడలు అంటే కొత్తగా వచ్చిన కోడలను అక్కడ అమ్మవారికి పూజ ఉంటాయి కదా చూపెడతా ఉన్నారట. ఒక వార్త కథ. దీనికి ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు మనలాగా కార్లను ఎటో పోయి లాంగ్ దూరం పోయి ఆ పవిత్ర గంగాజలను తీసుకురారు. కచ్చరమ్మన్లలో స్వయాన మేళ తాళాలతో వెళ్ళి ఒక 20-30 కచ్చరాలు వెళ్తాయి కావచ్చు నాకు అందాక వెళ్ళి తీసుకొచ్చి పవిత్రంగా పూజ చేస్తారు. అమెరికన్లకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ట్రంప్. ఇండియా, చైనా, బ్రెజిల్ పై దిగుమతి సుంకాలు పెంచుతాం, ఇక నుంచి అమెరికాల ప్రయోజనాలపై ముఖ్యమని కామెంట్. ఫిబ్రవరిలో మోదీ వైట్ హౌస్కు వస్తారని వెల్లడి. ఇకపై అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లి కట్టాల్సిన అవసరం లేకుండా చట్టంలో మార్పులు తెస్తారని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారట. అయితే అమెరికాలో ఇక్కడ ఏమైందంటే ఇకపై అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా చట్టంలో మార్పులు తెస్తారని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాల ప్రయోజనాలే తమ ముఖ్యమని వాళ్ళని ధనవంతులను చేస్తామని తెలిపారు. ప్రతి అమెరికన్ వద్ద తన కనీస అవసరాలు, ఈఎంఐల వంటి వాటి కోసం ఖర్చు చేశాక ఎక్కువ డబ్బులు మిగిలేలా ప్రతిపాదన తయారు చేస్తున్నట్టు తెలిపారు. దీనికోసం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై సుంకాలు పెంచుకున్నట్టు ప్రకటించారు. ప్రజలంతా తమ చేతిలో ఉన్న డబ్బులు స్వేచ్ఛ ఖర్చు పెట్టాలన్నారు. ప్రధానంగా ఇండియా, చైనా, బ్రెజిల్పై అత్యధిక పన్నులు విధిస్తామని ప్రకటించారు. పలు దేశాలు తమపై వేసే పన్నుల కారణంగా అమెరికాలో శ్రమ దోపిడీకి గురి అవుతున్నారని తెలిపారట. అయితే పెట్టుబడులపై బీఆర్ఎస్ది కడుపుమంట. వాళ్ళు రాష్ట్రాన్ని కొల్లగొడితే మేము కంపెనీలు తెస్తున్నాం. సీఎం రేవంత్. మా ప్రభుత్వం పైన నమ్మకంతోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు 1,79,00,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో కంపెనీలు ముందుకొచ్చినాయి. దావోస్ పర్యటన విఫలమైతే బాగుండని ప్రతిపక్షాలు కలలుగన్నాయి. కేటీఆర్ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్తో బాధపడుతున్నాడు. భారీ పెట్టుబడులను జీర్ణించుకోలేకనే ప్రతిపక్ష నేతల విమర్శలు. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకనామిక్గా మార్చడమే లక్ష్యమని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ దోచుకొని లండన్లో దాచుకున్నారు. కొందరు రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు తరలిస్తే మేము విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వంలో నేతలు ఫార్ములా రేస్ కేసు పేరుతో రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు తరలించారు. ఇక్కడ కొల్లగొట్టిన సొమ్ముతోనే లండన్లో పెట్టుబడులు పెట్టారు. వాళ్ళు ప్రజల సొమ్ము కొల్లగొడితే మేము ప్రజల కోసం సొమ్ము తెస్తున్నాం. మేము రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తేవడం చూసి కొందరి కడుపు మంటగా ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు దోచుకున్న డబ్బులు లండన్లో దాచుకోవడానికి తరలించారు. మేము ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అధిక పెట్టుబడులు సాధించాలని దావోస్ వేదికగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మాట మాట్లాడాలి. ఏమనంటే తాము ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్రంలో పివి నరసింహరావు హయాంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ, సరళీకరణ విధానాలతో పాటు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన విధానాలు ఇప్పుడు దోహదపడ్డాయని చెప్పినట్టుగా ఒక వార్త కథనం రావడం జరిగింది. ఏమనంటే పూర్తిగా రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా కూడా పూర్తిగా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి, మీకు ఎందుకు కడుపుమంట అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక యాడ్ కూడా చూడొచ్చు, యాడ్ కూడా చూడొచ్చు మనం ఇక్కడ పూర్తిగా. ఇక్కడ చూడొచ్చు, పెట్టుబడులు చూసి కడుపుమంట వాడండి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ రికార్డు స్థాయిలో అంటే ఇక్కడ కేసీఆర్ ఫోటో వేసి ఇక్కడ చూపెట్టడం జరుగుతూ ఉంది. ఏదేమైనా ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ ఇనోకైతే ఇచ్చిలే. కొన్ని కోట్ల రూపాయలు పెట్టిన జరగని పబ్లిసిటీ మరి వీళ్ళు ఇస్తారా చెప్పండి. వీళ్ళు ఇస్తారా ఎన్ని కోట్లు అంటే ప్రజలకు తొందరగా ఊకపోయేది. ఇప్పుడు చూడు ఎన్ని కోట్లు అంటే ఒక మినిమం 100 కోట్లు పెట్టి ఇంత ప్రచారం రాకపోయేది ఇనోకైతే, అంతే కదా. చూడండి ఇప్పుడు అందరూ తెలిసింది. ఇక్కడ చూడొచ్చు కేసీఆర్ కేటీఆర్ కడుపు మంట తగ్గేది ఎలా వాడమంటున్న కాంగ్రెస్ నేతలను ఒక వార్త కథను రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాంగ్రెస్ అతను ఫ్లెక్సీ పెట్టించాడు. రేవంత్ తెచ్చిన పెట్టుబడులతో కేసీఆర్ కేటీఆర్ కడుపుమంట. ఇక్కడ చూడండి ఇచ్చి ఇక్కడ హోర్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కదా. అదే పెట్టుబడుల కడుపుమంట తీరేందుకు కేసీఆర్ కేటీఆర్కు ప్యాకెట్ అని చెప్పి ఒక వార్త కథను రావడం జరుగుతూ ఉంది. వాస్తవానికి ఇట్లా ఈనో కంపెనీకి మంచి బెనిఫిట్. ఏదేమైనా కూడా అంటే నార్మల్గా కదా, నార్మల్గా ఏదున్నా కూడా నార్మల్గా ఇప్పుడు మేమేం తిట్టుకున్నాం,
ఏదేమన్నా బయటకు పోతే మాత్రమే ఇక్కడ తిట్టుకున్నాం, బయట ఏమన్నా నచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి ఉండాలి. అది ఎవరి కుటుంబం అయినా ఫ్రెండ్షిప్ అయినా అట్నే ఉండాలి. ఒక ఊరిలో బయట ఊరు వచ్చి మనం తిట్టినప్పుడు ఏం చేయాలి, అదే కరెక్ట్ కాదు, మన ఊరు కదా అని చెప్పి సపోర్ట్ చేసుకోవాలి. అట్నే తెలంగాణ ప్రజలు అందరం ఒకటే కాబట్టి, మనందరము అన్నదమ్ములకు కలిసి ఉంటాం కాబట్టి, మన రాష్ట్రాన్ని పెట్టుబడులు వచ్చినప్పుడు మన రాష్ట్రము ప్రగతి పదంలో ముందుకు పోవాలి కాబట్టి మనం ఏం చేయాలి, మన పెట్టుబడులు వచ్చినప్పుడు దాన్ని స్వీకరించాలి, దాన్ని అభినందించాలి. దానిపై కడుపు మంట అయినట్టుగా ఇనో ప్యాకెట్ తాగమని చెప్పి పోస్టర్లు వెలుసుకోవడం అయితే నాకైతే కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 1,78,000 మీరు దావోస్ పర్యటనలో 21,000 కోట్లేమో తెచ్చినట్టుగా మనం వాళ్ళు చూడడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 1,78,000 పెట్టుబడులు 78,000 కోట్ల పెట్టుబడి తెచ్చిండు. దానివల్ల 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా, 49,500 మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా ఇక్కడ వార్త కథనం రావడం జరిగింది. ఏదేమైనా ఇకనైనా తెలంగాణ ప్రజల బాగు కోసం కొట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తెచ్చిన కాళేశ్వరం అప్పే 1,90,000 అంటే 13 సంవత్సరాల వరకు 1,90,000 కోట్లు కట్టాలని చెప్పిన వార్త కథనం వెలుగులోనే రావడం జరిగింది. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏమంటున్నా అంటే ఇప్పుడు పూర్తిగా 1,90,000 కోట్ల కంటే కేంద్రం దగ్గర 10% వాటి కంటే 5% వాటి తీసుకున్నట్టయితే మనము ఆ సంవత్సరానికి 25,000 చొప్పున కడితే 1,00,000 కోట్ల అప్పు తీరిపోద్ది కదా అని చెప్పి వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం చూస్తూ ఉన్నారు. గమనించండి మిత్రులారా, ఎవరు రాష్ట్రం కోసం కొట్లాడాలి, ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి పరం తీసుకోవాలని కొట్లాడుతూ ఉన్నారని ఆలోచించండి. అంటే మేము ఈ పార్టీ ఇట్లా మంచిది కాదు, ఈ పార్టీ మంచిదని చెప్పట్లేదు, కానీ రాష్ట్ర అభివృద్ధికి ఏది మంచి ఏది చేయడానికి విశ్లేషణ అయితే మనకు ఉండాలి, మనకు ఆలోచన కూడా ఉండాలని నేను చెప్తా ఉన్నాం. కేవలం సంక్షేమ పథకాలే రాష్ట్ర అభివృద్ధి కాదు. నన్ను అడిగితే సంక్షేమ పథకాలు అసలు రాష్ట్ర అభివృద్ధే కాదు. సంక్షేమ పథకాలు అనేవి ప్రజల్ని సోమరిపోతం చేయడమే సంక్షేమ పథకాలు అంటే. ఇప్పుడు ఆ వృద్ధులకు ఇస్తున్నారు, గొప్ప పథకం కాదని ఎవరు. ఇట్లా కొన్ని పథకాలు ఉంటాయి, అవి చాలా అద్భుతమైన పథకాలు, అవి ఉండాల్సిందే. కానీ కొన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఉంటాయి, అధ్వానం ఉంటాయి, అటువంటి మన రాష్ట్రానికే మంచిది కాదు. దానిలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినప్పుడు మనం స్వీకరించాలి, గొప్పగా ముందుకు పోవాలి. పొద్దున హత్య, సాయంత్రం కల్లా బాడీ మాయం. మీర్పేట మర్డర్ కేసులో నిందితుని గురుమూర్తి అరెస్ట్. టెక్నికల్ సైంటిఫిక్ ఆధారం సేకరించిన పోలీసులు త్వరలోనే నేరం రుజువవుతుందని వెల్లడి. అయితే నిందితుడు గురుమూర్తి నా సిపి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఏమనంటే బాగానే ఉంటాడనితో మాట్లాడినా అందగాడే, కానీ కాకపోతే క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని చెప్పినాడు. అంటే మనిషి ఉండడం కాదు, మనసులో కూడా మనసు మంచిగా ఉండాలి, గుణం చక్కగా ఉండాలని చెప్పి వారు చెప్పిన అర్థం, దాంట్లో మాటకు అర్థం కదా. ఇప్పుడు ఒక మనిషిని క్రూరంగా చంపడం ఏంది, ఆ చంపి మళ్ళా దాన్ని దాన్ని ఏమంటారు, ఆ బాడీని పార్ట్ వైజ్ చేయడం ఏంది, ఉడకబెట్టడం అంటే క్రూరంగా. అంటే పొద్దున హత్య చేసి సాయంత్రం కల్లా తలుపులన్నీ కూడా కిటికీలన్నీ తీసేసేసినట. అంటే వాసన అంతా బయట అంటే చేసి ఉడకబెట్టి అవన్నీ చేసాడు. అరే అట్టున్నారు, అంత ఘోరంగా చంపినా కూడా మనిషి కొంచెం ఫీలింగ్ అయినా బాధన ఉండాలి కదా. ఎట్లా చేసిన అయినా కూడా అంత క్రూరంగా మనిషి ఉన్నట్టే ఇక్కడ ఉండేటోడు అయితే కాదు అది కదా. కొందరు ఏం చేస్తారంటే క్షణికావేశంలో ఎటువంటివి చేస్తారు, చేసిన తర్వాత పోయి పోలీస్ స్టేషన్ లొంగిపోవడం, లేకపోతే భయపడి చనిపోవడం, వార్తలు చదివినాం. చనిపోవడం, పారిపోవడం, లేకపోతే ఏదో ఒకటి అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈయన అసలు లోపల దాన్ని ఏమంటారు, ఇంత క్రూరంగా అంటే చూడు, సాడిస్ట్. ఇప్పుడు సాడిస్ట్ గారు ఇప్పుడు మనిషి ఫస్ట్ కొడితే స్లో కోల్పోయిందట, స్లో కోల్పోతే గొంతు బిస్కెట్లు సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత మనిషి బాడీ చెదురు కడిగేసి కాళ్ళు కడిగేసి, అంటే ఎట్లా మనిషికి ఎట్లా మటన్ కత్తితోని మటన్ ఎట్లా కొడతారో ఆ విధంగా కొట్టేసి స్కిన్ బోన్స్ వేరు చేసి మాట్లాడితే ఘోరంగా ఉంది పరిస్థితి. వేరేగా మాట్లాడదాం రైట్. వాడు అసలు మనిషి కాదు, కథ కాదు, వాడు అసలు ఎట్లా మనిషి ఏమో కానీ ఎటో చాలని ఆవాస్ యోజన. అయితే ఇక్కడ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ గ్రిస్లీ తొలిసారి దళితుడికి అవకాశం అట. 60 మందితో రాష్ట్ర కమిటీ కొత్త కార్యవర్గం అట. 14 మంది కార్యవర్గ సభ్యులుగా నియమట. ఎడుచాలని ఆవాస్ యోజన, కేంద్రం ఇచ్చే నిధులతో ఇండ్లు కట్టేది ఎలా. అయితే ఇంటి నిర్మాణానికి పట్టణాల్లో 1,00,000, గ్రామీణ ప్రాంతాల్లో 72,000 రాష్ట్ర స్కీమ్ కింద అమలు చేద్దామంటే అడ్డుగా నిబంధనలు. గత 7 ఏళ్లలో అర్బన్లో 1,55,000 ఇళ్ల కోసం కేంద్రం ఇచ్చింది 1,200 కోట్లు మాత్రమే. అయితే ఈ మొత్తంతో కనీసం 15,000 ఇళ్లు కట్టలేని పరిస్థితి. 2016లో రూరల్కు 192 కోట్లు ఇస్తే నిరసనగా వెనక్కాట. తాజాగా 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి గారట. అయితే
ఇక్కడ ఒక చిన్న విషయం నాకు చాలా ఒక డౌట్. అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో 72,000, ఇదేంటి పట్టణ ప్రాంతంలో 1,00,000. అంటే 72,000 పెడితే ఇల్లు అవుతుందా? కేంద్రం ఇచ్చేది అదే కదా. మరి ఇక మా పేరు పెట్టాలంటే మరి ఎట్లా పెడతారు? అంటే ఉప్పేసి పొత్తు కలుపుతారు వాళ్ళు. ఉప్పేసి పొత్తు కలిసి మేమే చేసినామని చెప్తారు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, ప్రజలారా గమనించండి నిశ్చితంగా. మేమిస్తున్న డబ్బులు మేమిస్తున్నాం అన్నాడు కదా. ఆవాస యోజన కింద ఇంటి నిర్మాణానికి పట్టణాలు 1,00,000 ఇస్తే గ్రామీణ ప్రాంతాల్లో 72,000 ఇస్తారట. ఇప్పుడు మరి రాష్ట్రమే కట్టాలంటే అడ్డుగా కొన్ని నిబంధనలు ఉన్నాయట ఇక్కడ. అయితే 7 ఏళ్లలో అర్బన్లో 1,55,000 ఇళ్ల కోసం కేంద్రం ఇచ్చింది 1,200 కోట్లనట. కనీసం అంటే 1,200 కోట్లలో 1,55,000 ఇళ్లకు ఇచ్చింది 1,200 కోట్లు. దానికి 15,000 ఇల్లు కూడా కట్టలేమట. మీరు గమనించండి మిత్రులారా. 1,50,000 ఇల్లు ఎక్కడ, 15,000 ఇల్లు ఎక్కడ, మీరు గమనించండి. దీనికే బీజేపీ వాళ్ళు బట్టలు చెప్పుకుంటారు, పాయింట్లు చెప్పుకుంటారు, ఈ ఇష్టం వచ్చినట్టు ఊగిపోతా ఉన్నారు. మేము ఇస్తున్నాం అని ప్రజలు తప్పుతో పట్టిస్తారు. ప్రజలారా గమనించండి మిత్రులారా. ఇక్కడ వాళ్ళు ఇచ్చేది ఎంత, 72,000 మాత్రం ఇస్తారు. రూరల్లో 2016లో రూరల్లో 192 కోట్లు ఇస్తే నిరసనగా వెనక్కి ఇచ్చి అంటే 20 లక్షల ఇల్లు కట్టాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటారు. రైట్. నేను ఇప్పుడు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, మొత్తం పైసలు మీరే అండి, కేంద్రం నుంచి 20 లక్షలు ఇల్లు కట్టియండి. మీ ఫోటోనే పెట్టుకోండి. అద్దంలో ఎవరు? అయ్యా రఘునందన్ రావు గారు, అయ్యా బండి సంజయ్ గారు, దయచేసి మీరు అన్నట్టుగా మోడీ గారి ఫోటో సరే రేవంత్ రెడ్డి గారు పెట్టకపోయినా మంచిదా, మాకు కూడా ఇల్లు కావాలి, మేము కూడా మీ ఫోటో, మోడీ గారి ఫోటో, మీ ఫోటో పెట్టుకుంటాం, కేంద్రం నుంచి నిధులు తెప్పించి మాకు ఇవ్వండి దయచేసి. పూర్తిగా 72,000 1,00,000 కాకుండా 5 లక్షలు 6 లక్షలు ఇప్పుడు ఇల్లు అయితే డబ్బులు పెట్టమంటే కాంగ్రెస్ వాళ్ళు ఎలా కేటాయిస్తున్నారు, 5 లక్షలు ఇవ్వాలంటే అదేవిధంగా పూర్తి స్థాయి డబ్బులు ఇవ్వాలని కోరుతాం. ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులు, ఎందుకంటే మీరు ఆపుతా అంటారుగా, మాకు భయం అవుతుంది, మరి ఆపేది ఏదో డబ్బులు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అయితే ఇంటి బయటనే కాదు, ఇంట్లో దేవుని గదిలో పెట్టుకొని మరి మీ ఫోటో పూజ చేస్తే మొత్తం డబ్బులు ఇవ్వండి. వాళ్ళు కొన్ని మీరు కొన్ని ఇచ్చేస్తే అసలు నేను కూడా అసలు ఫోటో పెడితే తప్పేంటని నేను కూడా మీతో న్యూస్లో చదివిన. కాకపోతే ఇప్పుడు అడుగుతున్నా, అసలు నాకు అర్థం కాకని ఇది అడిగిన, ఈ 72,000 ఏంది, 1,00,000 ఏంది, అసలు బేస్మెంట్ అవుతుందా? 72,000 రూపాయలకు 5 లక్షల రూపాయల 70,000 అంటే ఉప్పేసి పొత్తు కలిసి మా ఫోటో పెట్టమని చించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఎక్కువ శాతం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెడతారు కదా ఎవరైనా కూడా. అదే వాస్తవానికి అదే కదా, మేజర్ షేర్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎట్లయినా రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సి వస్తుంది. అదే కదా, ఎట్లా మాట్లాడారు వాస్తవానికి ఇదే. ప్రజలను తప్పుదో పట్టిస్తారు తెలియకంటే ఇదే ఇటువంటి వాటిని. ఓట్ల కోసం రైతు భరోసా ఎన్నికలు అయిపోతే మళ్ళా అయ్యారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ ఎన్నికల ముందు ఒక్కసారే వేసింది, ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతున్నాను వాక్య. నల్గొండ క్లాక్ టవర్ వద్ద బీఆర్ఎస్ రైతు మహాధర్నాట. మేడిగడ్డలో అడగడిగిన లోపాలు తేల్చి చెప్పిన ఐఐటి రూర్కీ అధ్యాయం అనమాట. డిజైన్స్, మోడల్ స్టడీస్, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయలేదు. ఐఎస్ కోర్స్ ప్రకారం గేట్ల వద్ద జియో టెక్నికల్ స్టడీస్ నిర్వహించలేదు. బ్యారేజీ 7వ బ్లాక్లో 11 గేట్లు ఉంటే 5 గేట్ల వద్ద ఆ టెస్టులు చేశారు. బ్యారేజీకి ఫౌండేషన్ అయినా సెకండ్ ఫైల్స్ను సరిగా నిర్మించలే. దిగువన రాఫ్ట్ ఫైల్స్ కనెక్షన్ లేక రంధ్రాలు పడి వరద లీకేజీ, ఇసుక సెడిమెంటేషన్తో పాటు మరికొన్ని స్టడీస్ చేయలేదని. వాస్తవానికి కూడా నిన్న కూడా చెప్పాను, కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ నా మనసును హత్తుకున్నది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. గలగల పారేటి గంగమ్మలో కేసీఆర్ పయనించిండు కదా, మెల్లమెల్లగా ఆ టోను ఆ పాట మీరు మొత్తం పాడి మమ్మల్ని కూడా ఆకర్షించినట్టే ఉంది కదా. ఇక మొత్తం అయితట్టుంది. ఎందుకంటే ఎట్లుండే మన బతుకులు గతంలో ఎర్రవాలి నెలలు అదేనా. మీకు పాటిస్తే మీరు కూడా పాడేట్టే. ఇక మన కాళేశ్వరం ఇది చెప్పిగా మనకు మొత్తం ఇక నిండిపోతా ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా కాళేశ్వరం డిజైన్స్ కానీ మోడల్ స్టడీస్ కానీ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా సరిగ్గా చేయాలని చెప్తా. అంటే కాళేశ్వరం పూర్తిగా అధ్వానమైన పరిస్థితిలో ఉందని ఇక్కడ చెప్తాను మిత్రులారా. ఇక రోజుకు కథనం వస్తుంది, దాన్ని నువ్వు చేంజ్ చెప్పినా వేస్టేగా మాకు దగ్గరనే ఉంటుంది, గిడి పోతుంటుంది. మీరంటే ఇప్పుడు సపోజు హైదరాబాద్ కేంద్రంలో ఉన్న వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడాలి, 250 కిలోమీటర్లు వాళ్ళు మాకు దగ్గరనే ఉంటుంది. స్టేట్లో నెంబర్ 1 ప్రాజెక్ట్, ఇండియాలోనే నెంబర్ 1 ప్రాజెక్ట్ కాదు. వాస్తవానికి అందరూ చూడాలనుకుంటారు కానీ మనకు పక్కకే ఉంటుంది కాబట్టి దీని లోట్లు పాటలు దీని అన్ని మనకు తెలిసిపోయింది. అట్లా డివైడర్ను ఢీకొట్టిన స్కూటీ 3 మైనర్లు మృతి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఘటన. షబియే మిరాజ్ వార్తలు ముగించుకొని వెళ్తున్న ప్రమాదం అట. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 2 స్టూడెంట్లు స్కూల్కి వెళ్తున్న 10 ఏళ్ల చిన్నారిని ఢీకొట్టిన లారీ స్పాట్లోనే దుర్మరణం. షేక్పేటలో ఘటన. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో 10th క్లాస్ బాలను ఢీకొట్టిన టిప్పర్ అట. చిన్నపిల్లలకు బండ్లు ఇవ్వడం తప్పు. ఇప్పుడు
పోలీసులు కానీ ఎంత చెప్పినా కూడా గవర్నమెంట్ ఇలా పోలీసులు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ ఎంత అవగాహన అవేర్నెస్ ఎంత అవేర్నెస్ చేసినా కానీ ఈ చిన్నపిల్లలకు వెహికల్స్ ఇవ్వడం మాత్రం మాంతలేరు. ఇది ముఖ్యంగా ఈ తప్పు వాళ్ళది కాదు, ఈ మైనర్లది కాదు, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులదే. ఎందుకంటే ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు, ఇప్పుడు ఎవరు ఏడుస్తారు? తల్లిదండ్రులే. రైట్. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళకే శిక్ష పడుతుంది. అదే కదా, పోలీసులు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకుంటున్నారు మైనర్లకు బైక్లు ఇవ్వకండి అని. మళ్ళీ ఇప్పుడు మనం బయట కూడా దయచేసి పోలీస్ వారి మాట వినండి. చిన్నపిల్లలకు బైకులు ఇవ్వకండి, దానివల్ల అనేక ప్రమాదాలు జరుగుతాయి. మేము కూడా మొత్తుకుంటాను. మొన్న అయితే పోరడు చిన్న కింద వాడు బండి అడుగుకుని వస్తున్నాడు. వాడిని ఏమన్నా నేను ఆడ వచ్చిండు ముంగడ ఒక అబ్బాయి సైకిల్ మీద పోతాడు, వీడు బైక్ వేసుకుని వచ్చిండు. ఆ ముంగడ సైకిల్ బ్రేక్ అవగానే బైక్ దాగితే సైకిల్ కింద పడ్డది. సైకిల్ నీకు దెబ్బలు దాగినాయి. ఇంత ఘోరం తెలుసా? దెబ్బ కాబట్టి కారు ఆపుకొని ఏ తమ్మి ఎవరిచ్చింది బండి అంటే ఆ సారంకు అని పోతాడు. నేనేం చెప్పాలి చెప్పాలని, నేను ఏమన్నా తట్టున్నది పద్ధతి అనేది కరెక్టేనా? ముఖ్యంగా ఈ మైనర్లు వాళ్ళకు అవగాహన లేకుండా కూడా ఇప్పుడు ఇది డబల్ స్టాండింగ్ చేస్తారు, కింద ఇట్లా ప్రెస్ చేస్తారు, కింద రోడ్డుకు ఐరన్ నాటుకు తలిగి స్పార్కులు వస్తాయి. అలా అంటే మళ్ళీ ఇక్కడ మర్చిపోయాను, ఇక్కడ పోరాడు అంటే మరి వేరే తెలంగాణ భాషలో పోరాడు అంట కదా, అట్లా అందుకే అంటున్నాను. అది తెలంగాణ భాష. అయితే ఇట్లా స్పార్క్ చేస్తే అటువంటిప్పుడు ఒక డివైడర్ కానీ సెట్ అయింది అనుకోండి, కాల్ ఫ్రాక్చర్ అయిపోతుంది. ఒక డివైడర్ సడన్ బ్రేక్ వస్తే పట్టడు, సైకిల్ పట్టడు. ఆ పిల్లాడు వాడుతోనే దిగుడుతోనే పోతే అయితే తోడిచిరాను. చిన్న పిల్లలు ఆడుతూ తిడతారు, చదువుతారు కావచ్చు. అవసరమా? పాపం వీళ్ళు కరెక్టే సైకిల్ నేర్చుకుంటున్నారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్సే, ఇవి ముంగటోడు సైకిల్ వేసుకుని వస్తున్నాడు, వెనక ఇద్దరు బైక్ వేసుకొని వచ్చి మెల్లగా ఎదుగుని వచ్చి ఆ బ్రేక్ కూడా వచ్చి దానికి గుద్దిండు. ఇంకా నేను బాగా దెబ్బలు తాకలేదు. అయితే తల్లిదండ్రులు పిల్లలకు బండ్లు ఇచ్చి మీరు ఇంట్లో ఉంటారు, బయట రోడ్డు మీద ఏం జరుగుతుందో మీకు తెలియదు. వాళ్ళు బైక్ రేస్లని ఇవ్వని స్టంట్లని వేసి మళ్ళీ ప్రమాదం జరిగిన తర్వాత మీదే బాధపడాల్సి వస్తుంది. పోలీసులు ఎన్నో అవేర్నెస్ పెట్టినా, ఇక్కడ పోలీసులు ఎన్ని చెప్పినా మనం ఏం చేయలేము. పేరెంట్స్ వినాలి ఫస్ట్. పేరెంట్స్ విని బైక్లకు చిన్నపిల్లలకు అసలు కొనిచ్చడమే తప్పు, కొనిచ్చినా కానీ చిన్నపిల్లలకి ఇవ్వకండి. అసలు బండి కాదు, కాలరెంట్స్ ఎవరు కలిసి ఇంత కట్టేయాలి, బండి అడుగుతాయి. ఎవరు పిల్లలు కాదు. ఇప్పుడు ఆ బాబు ఇట్లా చనిపోవడం జరిగింది, జీవితకాలం మీకు గుర్తుంటుంది కదా, ఘోరం జీవితం. ఆ బైక్ వస్తుంది, రిపేర్ చేసుకోవాలని నువ్వు ఇంట్లో పెట్టుకుంటావు గుర్తుగా. బైక్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మళ్ళీ బైక్ వస్తుంది. నీ కొడుకు రాడుగా ఇన్సూరెన్స్, నీ కొడుకు లేదు కదా. ఒకటి సరే, కొడుకు ఇన్సూరెన్స్ లేదుగా, రాడుగా. ఇన్సూరెన్స్ ఉంటే వస్తుందా? నేను నీకు అర్థమైతే లేదు. ప్రాణానికి ఇన్సూరెన్స్ లేదు, ప్రాణానికి ఇన్సూరెన్స్ లేదు కదా, ప్రాణం తిరిగి రాదు కదా. అది మరి అట్లా జీవితాంతం బాధపడాల్సి. హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంలో ఇద్దరు మృతట, గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యమట. ప్రమాదం జరిగిన చోట 15 ఫీట్ల లోతులో కూరుకుపోయిన బాడీ అట. 3 రోజుల పాటు గాలించి మృతదేహాన్ని వెలితీసిన డిఆర్ఎఫ్ బృందాలట. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందిన వ్యక్తి కూడా కన్నుమూతాట.